హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్. ఈ పిల్లలు సేల్స్ జరిగిపోయినాయండి. ఎన్ని పిల్లలు ఎంత కొన్నారు అనేది ఒకసారి అడుగుదాము. ఎంతకు అయిపోయినాయి? 14,500. ఎన్ని పిల్లలు? 13 పిల్లలు 14,500 లెక్క సేల్స్ జరిగిపోయిందంట. ఈ వీడియోలో వచ్చేసి చిన్న మేపుడు పిల్లలు చూద్దాము. మేపుడు పిల్లలు పెద్దగా ఏం రాలేదు. ఒక 4-5 కట్టలు చిన్న చిన్న కట్టలే ఉన్నాయి. అది చూపిస్తా, ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాము. ఇవి అమ్మిన వాళ్ళు ఒకసారి చెప్తారంట, వాళ్ళు ఎన్ని పిల్లలు ఏంటి అనేది. నేను చెప్తా ఇందాక వేరే వాళ్ళది మళ్ళీ కొద్దిగా ఏదో తేడా జరిగిందండి. అది డిస్కషన్ లో ఉన్నారు, తర్వాత చూద్దాం. ఈ పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. ఎన్ని ఉన్నాయి తమ్ముడు? ఇది 20 ఉన్నాయా? ఎన్ని తీసుకొచ్చారు? 70 అమ్మారా? ఇవాళ మార్కెట్ బాగుందా? నేను కొంచెం లేట్ గా వచ్చానండి. 10:30-11 దాటిపోయింది నేను వచ్చినప్పటికి. కొద్దిగా లేట్ గా రావడం వల్ల చిన్న పిల్లలు నాకు పెద్దగా కనిపించలే. పెద్ద పిల్లలు తీసాను ఆల్రెడీ. చిన్న పిల్లలు మటుకు చాలా సేల్స్ జరిగిపోయినాయంట. 70 తీసుకొస్తే 50 అమ్మారు. 20 పిల్లలు మిగిలినాయి. సేమ్ ఇయే సైజులా? వీటిలో మిర్రులు అవి ఎంతకు అమ్మారు? 14,000 జత. 14,000 లెక్క అమ్మారంట. ఇవి ఎంత చెప్తున్నావు నాన్న? 13,500. 13,500. ఇవి ఎవరైనా వస్తే ఇప్పుడు ఎంత ఇస్తావు? 11,500 అట్లా ఇచ్చేస్తావా? 11,000కైనా ఇచ్చేస్తారంట. ఇవి వచ్చేసి ఇవి ఎవరివి? మీయేనా? ఇవి ఎవరివి తెలీదా? ఇక్కడ ఎవరు లేరు. ఇవన్నీ ఇది అయిపోయిందంటండి. మళ్ళీ వాళ్ళు బిజీగా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారులే కానీ ఎందుకు అడగట్లేను. ఇవి అయిపోయినాయి. జత 14,000కి ఫిక్స్. మళ్ళీ పేజీ వచ్చింది, మళ్ళీ కలిసిపోయారు. అయిపోయినాయి. ఇంకా వచ్చేసి చిన్న పిల్లలు ఇక్కడ కూడా ఉన్నాయి. వీటికి కూడా ఇప్పుడు బేరం జరుగుతుంది. ఇప్పుడు టైం కరెక్ట్ 11:10 అయింది. వీటికి బేరం జరుగుతుంది. ఎన్ని ఉన్నాయమ్మా ఇవి? వాళ్ళు చెప్పరంట రేట్లు, చెప్తాము మేము అంటున్నారు. సరే చెప్పని వాళ్ళు ఎందుకు అడగాలే కానీ ఇక్కడ పెద్ద కట్ట ఉంది, ఇది కూడా చూద్దాము చెప్తారేమో వీళ్ళు. ఎన్ని ఉంటాయి బాబా ఇవి? 36. ఎంత చెప్తున్నారు జత? 13,500. అమ్మారా బాబాయ్? అమ్మలే. 36 పిల్లలు ఉన్నాయంట. ఏమీ అమ్మలేదు. 13,500 చెప్తున్నారు. చెప్పడం తెల్లవారుజాము నుంచి టీ కూడా తాగలేదు. పిల్లలు ఏమి అమ్ముడు పోలేదు అంటున్నారు. 13,500 రేట్ అయితే చెప్పారండి. చెప్పడం ఇంకేమున్నాయి? ఇవి కొంచెం కొమ్ము వచ్చినవి ఉన్నాయి, చూద్దాం. ఇవి కూడా అడిగి చూద్దాం. కొద్దిగా సైజు పెద్దగా అనిపిస్తుంది చూడటానికి. ఎన్ని ఉంటాయి ఇవి? 33. ఇవి 33 ఉన్నాయంట. ఎంత చెప్పారు బాబాయ్? 15,500. అమ్మారా ఏమైనా? అసలు ఏమీ అమ్మలేదా? 14,000. 14,000కి అడుగుతున్నారంట. మీరు ఎంత చెప్పారు? 16,000. 15,500. 14కి అడుగుతున్నారు. 15,500కి అడిగి చెప్తే 14,000కి అడుగుతున్నారంట. రేటు గిట్టుబాటు కాక ఆగిపోయా అంటున్నారు ఈ బాబాయ్ వచ్చేసి. ఇంకా చిన్న పిల్లలు అయితే ఏం లేవండి. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి. ఇది 30 ఉంటాయా? 30లో 6 పిల్లలు అమ్మారంట. 24 పిల్లలు ఉన్నాయి. పడుతున్నాయి, లేవట్లేదు. అవుతుంది సైజు పడతారు. ఆకలి మంట మీద ఉంటాయి. ఇంక ఉడుకులు పెట్టిస్తే రేపు సైజులు ఉంటాయి. ఎంత చెప్పారు రేటు? రేట్ చెప్పడం
తీసి బరువు కావాలని పెట్టాలా పెట్టాలి. అవి ఇవి కలిపి ఇదివరకే 70 పిల్లలు ఉన్నాయంట. ఎంత రేట్ చెప్పారు? అమ్మలేదా? పిల్లలు అయితే ఏం లేవండి, చూపిద్దామన్నా కూడా పెద్దగా లేవు, అందుకోసమనే చూపించట్లేను. నేను లేట్ గా రావడం వల్ల ముందు మార్కెట్ ఎలా జరిగింది అనేది తెలియలేదు. పెద్ద పిల్లలు అయితే అసలు సేల్స్ జరగలేదు, ఇప్పటికి కూడా ఆగిపోయే ఉన్నాయి. చిన్న పిల్లలు అయితే 4-5 కట్టలే ఉన్నాయి, ఆ 4-5 కట్టలు చూపించాను. ఓకే, ఈ కొంతమంది అమ్మిన వాళ్ళేమో మార్కెట్ బాగా జరిగింది అంటున్నారు, అమ్మని వాళ్ళేమో మార్కెట్ లేదు అంటున్నారు. క్లారిటీగా నాకు తెలియలేదు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.